హలో బాబాయ్లు, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్కి బండి ఇచ్చి 3000 మెంగు పెట్టుకోవడం ఎలా పార్ట్ 2. టైర్ బిగించేసుకుని అంతా బాగుంది కదా అనుకునే టైంకి టైర్కి ఇంకో డ్యామేజ్ ఉందని తెలిసింది. అదేంటంటే టైర్ లోపల బ్రేక్ షూస్ అరిగిపోయింది. దానికి ఒక 250 రూపాయలు. సో మొత్తం 3050 రూపాయలు మెంగ పెట్టాం. చివరాఖరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక మనిషి మనల్ని నమ్మి తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బండి ఇస్తున్నాడు. అది మన చేతిలోకి వచ్చాక మన సొంత బండి కంటే ఎక్కువగా చూసుకోవాలి. ఎందుకంటే బండి కేవలం మన దృష్టిలో ఒక మెషిన్ అయ్యి ఉండొచ్చు, బట్ కొంతమందికి అదొక ఎమోషన్. ఈ బండి కూడా నాకు ఒక ఎమోషన్ లాంటిదే. ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్ అయ్యాక కొన్న మొదటి బైక్ ఇది. అయినా ఈ బండి నా కోసం కొనలేదు, మా నాన్న కోసం అని తీసుకున్నా. మరి నువ్వెందుకు వాడుతున్నావురా అంటే, మా నాన్నకి ముందు నుంచి స్కూటీ బాగా అలవాటు. ఇప్పుడున్న స్కూటీ కంటే ముందు ఒక స్కూటీ ఉండేది, అది మా నాన్నను బాగా ఇబ్బంది పెట్టేసింది అనమాట. అంటే ఎక్కడ పడితే ఎక్కడ ఆగిపోతుంది, దానికే సుమారుగా ఖర్చు పెట్టేశాడు. సో ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఈ స్కూటీలన్నీ ఇంతే అనుకొని, నాన్న నా పెద్ద బండి కావాలని చెప్పేసి ఈ బండి తీయించుకున్నాడు. ఒక 3 రోజులు బాగానే తోలాడు. తర్వాత వచ్చి నాన్న ఇది ట్రాఫిక్‌లో నేను మేనేజ్ చేయలేకపోతున్నానని మళ్ళీ స్కూటీనే తీసుకున్నాడు. సో అప్పటి నుంచి నేనే వాడుతున్నా దీన్ని. ఏదేమైనా బాబాయ్, మన సొంత బండిలో మనం వెళ్తుంటే ఆ కిక్ వేరే లెవెల్‌లో ఉంటది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన పేజ్‌ని ఫాలో చేసి పెట్టుకోండి.